ప్రయత్నం, అభివృద్ధి చేయకుండా అడ్డుకునే ప్రయత్నం, అంతే కదా? సరే, అవును. విల్సన్ గారు ఏం చెప్తారు సార్? ఒకవైపేమో బడ్జెట్కి సంబంధించిన సమావేశాలు, ఇటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. చాలా అంశాలకు సంబంధించి చర్చిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఇలాంటి అనేక విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. శ్వేతపత్రాలు వరుసగా విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో సమస్యలుంటే అసెంబ్లీకి వచ్చి కదా మాట్లాడాలి, సమస్యలను లేవనెత్తాలి, ప్రజల పక్షాన కదా పోరాటం చేయాలి. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నేను రానంటూ ఒకటేమో హైకోర్టుకు వెళ్ళడం. ప్రజలు కదా ప్రతిపక్ష హోదాన్ని ఇవ్వాల్సింది, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా సమస్యల గురించి పోరాటం చేయొచ్చు కదా. ఇక్కడికి రాకుండా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం, అది కూడా శాంతి భద్రతల అంశాన్ని చూపిస్తూ ఎట్లా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనేది. గుడ్ ఈవినింగ్ నవీన్ గారు, మీకు ప్యానల్లో ఉన్న రఫీ గారికి, నవీన్ గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే జగన్మోహన్ రెడ్డిది F3 F4 ఏదో అనాల. ప్రెస్టేషన్ అనే సినిమా వచ్చింది కదా వెంకటేష్ది, అది F3 వరకు వచ్చినట్టుంది. ఇది F4 F5 చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఆ ఫ్రస్ట్రేషన్ అంటే, ఇంకా నేను ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ఆయన ఒక భ్రమంలో బతుకుతున్నాడు, హెలిసినేషన్ భ్రాంతిలో పోతున్నాడు. ఆయన బేసిక్ ఏంటంటే మెంటల్ గా ఆయనకి మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదనేది రాష్ట్రం ప్రజలందరూ తెలుసు, ఆయనకి కూడా తెలుసు. ఎందుకంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిమం ఒక 6 నెలలు వెయిట్ చేయాలి. తప్పుల్ని ఎతకడం తప్పులేదు, ఆ తప్పులు ఎత్తి చూపడం కూడా తప్పులేదు. మేము దాన్ని ఆహ్వానిస్తాం. ఎవరైనా సరే అధికార పక్షాన్ని కొమ్ముగాయాలి మేము కోరుకోము. అధికార పక్షం తప్పు చేస్తే మేమైనా కావచ్చు, తెలియదు ఎవరైనా కావచ్చు, అది ఎత్తి చూపాలా. కానీ మొగుడుగా కొట్టి మొరపోయినట్టుగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఒకరినొకరు చంపుకుంటే, శాంతి భద్రత విఘాతం అనుకుంటే, మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగినప్పుడు నువ్వు ఎందుకు ధర్నా పెట్టలేదు అంటే అర్థం ఏంటి? ధర్నా మీ చిన్నాయింది కాబట్టి మా చిన్నాయిని మేము చంపుకుంటాం అంటారు. అదే విధంగా మీ హయాంలోనే కదా అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసింది. మరి ఆ రోజు ఎందుకు మీ గొంతు బెగల్సి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? ఢిల్లీదా పరామర్శించలేదు? అంటే నేనేమంటానంటే, బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక భ్రాంతిలో బతుకుతున్నాడు కాబట్టి ఇంకా ఆయన బతికించడానికి మన చర్చలు జరుగుతున్నట్టు అనిపిస్తున్నారు. ఇందాక నవీన్ గారు అన్నట్టు ఆయన మర్చిపోవడం అవసరం కాదు, ప్రజలకి అవసరం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చిందో, ఆ డబుల్ ఇంజిన్ సర్కారులో జరిగే మేళ్లు అర్థమైనాయి కదా. కేంద్రంలో భాగస్వామ్యం కావడం వల్ల ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇక్కడ ఉండ అధికార పార్టీ ఏదైతే అడిగిందో అవి చేయడానికి 100% కేంద్రం సిద్ధంగా ఉందన్న నిదర్శనం 15,000 కోట్ల రూపాయలు రావడం. అదేవిధంగా పోలవరం సంబంధించిన మొత్తం బాధ్యత మేము వహిస్తామని చెప్పని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం, ఏదైతే విభజన చట్టంలో ఉందో దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పడం, అది ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇళ్ళు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మేళ్లు చేయడానికి కావాల్సిన రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసింది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్. కానీ ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకు, రాష్ట్ర నిధులు కేటాయించినందుకు ఆయన నిజంగా ఆంధ్రప్రదేశ్ పౌరుడితే మోడీ గారికి ఒక థ్యాంక్స్ చెప్పాలా. ఏదైనా సరే మాకు రాష్ట్రం డెవలప్ అవ్వాలా, తర్వాత రాజకీయాలు. కానీ హత్య రాజకీయాలు చేసేదే ఆయన, చేయించేది ఆయన. ఆయన డైరెక్ట్ గా పోలింగ్ బూతులు అడ్డుకున్న ఆయన నంబూరి శ్రీహరి, ఆయన నరహరి ఉంటే ఆయన్ని ఆ తర్వాత ఆ రోజు అక్కడ బెదిరించారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎత్తికి ఆయన తల పగలు కొడితే 12 కుట్లు పడ్డాయి కదా. ఒక మహిళ మాట్లాడుతూ ఉంటే వారి మీద కూడా దురుసుగా ప్రవర్తించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి శాంతి భద్రతల మీద ఏదన్నా ప్రేమ ఉంటే, ఆయన హయాంలో జరిగిన దుర్మార్గాలు, ఆయన మనుషుల్ని ఆ హత్యలు చేసేవాళ్ళు పక్కన పెట్టుకోడు. ఆ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే రీతిలో ఈవులు బద్దలు కొట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడు. మీకు ఏమైనా సోయి ఉంటే ఏం చేయాలంటే, అలాంటి వ్యక్తులు మా పార్టీకి కొంత రిజైన్ చేస్తే మీకు కొంత గౌరవం నిలబడుతుంది. ప్రజాస్వామ్యం అనుకుంటారా లేకపోతే వీధి పోరాటం అనుకుంటాడా, అది అర్థం కావలేదు ఆయనకి. అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని ఆయన అతలాకుతలం చేసి, ఆర్థిక దుర్భిక్షలకు నెట్టేసి 13 లక్షల కోట్ల అప్పులు చేసి, ఈ రోజు ఎందరి కేంద్రం ఆదుకోగలదు, ఎందరి చంద్రబాబు నాయుడు గారి విజయం చేయగలదు. కాబట్టి అప్పటికి కూడా కింద మీద పడేదో మొదలు పెట్టారు అనేక పథకాలు అమలు చేసే కార్యక్రమం. రాగానే విమర్శలు చేస్తే నువ్వు అప్పుల పాలు చేసావు కదా స్టేట్ ని, కాబట్టి ఇమ్మీడియట్ గా కోలుకోవడం కష్టం. అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటే ప్రజల మీద ఉన్న కమిట్మెంట్. చంద్రబాబు నాయుడు గారు ఆయన మా పార్టీ కాకపోయినా మాకు మిత్రపక్షంగా ఆయన హైదరాబాద్ డెవలప్ చేసిన రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ ఆయన మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి ఓట్లు వేస్తారు. అదేవిధంగా అమరావతి విషయంలో, అమరావతి 3 లక్షల కోట్ల ఖరీదు చేసే భూములు డెవలప్ చేస్తే
అక్కడ ఇచ్చిన కేంద్ర సంస్థలు 45 కేంద్ర సంస్థలుగా డెవలప్ అయితే కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. ఆయన హయాంలో ఒక్క పరిశ్రమ ఎందుకు పెట్టలేకపోయాడు? ప్రజల సొమ్ము 640 కోట్లు తీసుకెళ్లి రాజమహల్ పేరుతో అట్లా 5 మరి అక్కడ సంవత్సరాలు ఆయన టైం పాస్